హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎన్పిఆర్ వాణి రెసిపీస్ ఛానల్కి స్వాగతం. టుడే నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి నల్ల కర్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నల్ల మిశ్రమాన్ని కొన్ని వాటర్ని వేడి చేసుకొని అవి మరుగుతున్నప్పుడు అందులోకి యాడ్ చేయాలి. దీన్ని తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అది ఏదో ఒక షేప్లో. అప్పుడు దాని పైది కొంచెం తీసేసి క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటోని కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరాని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాజీరాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను పోపులోనే. ఇప్పుడు ఈ మూడింటిని కలిసే విధంగా కాసేపు వేగనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిది గరం మసాలా పేస్ట్ 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టమాటోని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటో కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే కారంని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడినంత. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ఓకే, ఈ విధంగా కొంచెం ఫ్రై కావాలి టమాటో అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు మధ్యలో దీన్ని ఒకసారి మూత తీసుకొని చూసి ఒకసారి కలుపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలుపుకోవాలి. ఎందుకంటే కింద గంజికి అంటుకోకుండా ఉంటుంది అడుగు భాగంలో. ఇది మొత్తం ఫ్రై అయ్యే విధంగా మరి కాసేపు మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాం. ఇప్పుడు దీన్ని మరొకసారి మూత తీసుకొని చూద్దాము. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను.
ఈ కొత్తిమీర కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన నల్ల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.